శ్రీ కనకదుర్గ తెలుగు మహోన్నత పాఠశాల విద్యార్థులచే నిర్వహించే కదంబ కార్యక్రమానికి స్వాగతం. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని ప్రార్థించడానికి మన ముందుకొస్తున్నారు కస్తూరి, జాహ్నవి, శ్రావణి, సిరి, శివరంజని, పూజిత, పవిత్ర. భక్తితో విందామా? గజానన ఓం గజవదన, గజానన ఓం గజవదన, హేరంబ గజానన, హేరంబ గజానన, గజానన ఓం గజవదన, గజానన ఓం గజవదన, మూషిక వాహన గజానన, మూషిక వాహన గజానన, మోదక హస్త గజానన, మోదక హస్త గజానన, గజానన ఓం గజవదన, గజానన ఓం గజవదన, పాహి పాహి గజానన, పాహి పాహి గజానన, పార్వతి నందన గజానన, పార్వతి నందన గజానన, గజానన ఓం గజవదన, గజానన ఓం గజవదన, గజానన ఓం గజవదన. భక్తి పారవస్యంతో పాడిన వీరికి జేజేలు చెప్పండి. ఆదియోగి కైలాసవాసుడు పరమశివుడు, శ్రీశైలం శివమయం అంటూ పాడడానికి మన ముందుకొస్తున్నారు జాహ్నవి, కస్తూరి, శ్రావణి. విందామా? శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం, కైలాసమణి నివాసం, కైలాసమణి నివాసం, స్వయంభువై వెలసని చట, స్వయంభువై వెలసని చట, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం. ఆరయ శివుడే దివిని వదలి ధరణిపై తన కొలువు చేయగా, ఆరయ శివుడే దివిని వదలి ధరణిపై తన కొలువు చేయగా, విరుల మెండుగా చేసుకొని, విరుల మెండుగా చేసుకొని, సురులు తన నట సేవింపగ, సురులు తన నట సేవింపగ, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం. మునులు సాధులు వేదాంతులు పరమయోగులు మహామహులు, మునులు సాధులు వేదాంతులు పరమయోగులు మహామహులు, తపము చేసి ధరించు భాగ్యము, తపము చేసి ధరించు భాగ్యము, కలుగ చేయుట ఓ క్షేత్రము, కలుగ చేయుట ఓ క్షేత్రము, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం. కైలాసవాసుడే కరుణించే విధంగా పాడిన వీరికి జేజేలు చెప్పండి. పరోపకారం ఇదం శరీరం. ఇతరులకు సేవ చేయడానికే మనకు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. పరోపకారానికి మించింది ఈ లోకంలో ఏదీ లేదు అనే నీతిని తెలియజేసే నీతి కథ చెప్పడానికి మన ముందుకొస్తుంది జెనిలియా, 11వ తరగతి. శ్రద్ధగా విందామా? పరోపకారం. నల్గొండ జిల్లాలో నీలగిరి అనే ఊరు కలదు. ఆ ఊరి వెనుక ఒక కొండ ఉంది. ఊరి దగ్గరలో ఒక చెరువు కలదు. ఆ చెరువు ఇంతకుముందు ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. రాను రాను ఆ చెరువు ఎండిపోయింది. సుకన్యాది ఆ ఊరే. సుకన్య చాలా తెలివి కలది, మంచి పనిమంతురాలు, ఎంతో మంచి మనసుతో అందరికీ అవసరమైన పనులు చేసేది.
సుకన్య అందరికీ తలలో నాలుక వలె ఉండేది. అందుకే అందరూ ఇలాంటి కూతురు ఉండాలని సుకన్యని చూసి అనుకునేవారు. నీలగిరిలో తాగునీటి సమస్యలు ఎక్కువ. ఊరి జనానికి మంచినీరు లేదు. చాలా దూరం నడిచి పొరుగురు నుండి నీరు తెచ్చుకోవాలి. అంత దూరం పోలేక అందరూ బాధపడేవారు. ఎల్లప్పుడూ నీటి గురించి ఆలోచించేది సుకన్య. ఊరి చెరువు నిండా నీరు ఉంటే బాగుంటుంది సుకన్య భావించింది. ఒకరోజు సుకన్య తన మిత్రులతో ఆడుకోవడానికి వెళ్ళింది. అందరూ కలిసి ఊరి దగ్గరలో ఉన్న కొండ మీదకు వెళ్ళారు. ఇది వరకు కొండ మీదున్న జలపాతం నుండి నీరు వచ్చేది. ఆ నీటితో ఊరి చెరువు నిండేది. కానీ ఈ మధ్య నీళ్లు రావడం ఆగిపోయింది. జలపాతం మాయమైంది. కారణం ఎవరికీ తెలియదు. ఎవరూ దాని గురించి ఆలోచించలేదు. కానీ సుకన్య మర్చిపోలేకపోయింది. అందరూ కలిసి కొండపైకి చేరారు. కొండ చర్య కనిపించింది. దానిమీద ఒక బండరాయి ఉంది. బండరాయి కింద సందు కనపడింది. సుకన్య ఆ సందులోకి తొంగి చూసింది. సుకన్యకు సంతోషం కలిగింది. బండరాయి కింద జలపాతం కనిపించింది. బండరాయి అడ్డంగా ఉండటంతో ఆ జలపాతం ఎవ్వరికీ కనబడలేదు. సుకన్య ఆలోచించింది. జలపాతాన్ని చూసి ఎంతో సంబరపడ్డది. ఆ బండరాయిని పడగొడితే జలపాతం కిందకు దూకుతుంది. నీలగిరికి నీటి కొరత తీరుతుంది. ఈ విధంగా అనుకుంటూ ఊరి వైపు చూసింది. ఈ విషయం అందరితో పంచుకోవాలని అనుకుంటుంది. ఆ తొందరలో సుకన్య కాలు జారి ఒక భూతం చేతిలో పడింది. సుకన్య భయంగా చూసింది. వెంటనే సుకన్య లేచి పరుగులు తీసింది. ఆ భూతం 8 అడుగుల ఎత్తుతో, కొండలు తిరిగిన శరీరంతో, భయంకరమైన కోరలు కలిగి చూడడానికి భయం కలిగించేటట్లు వికారంగా ఉంది. నా పేరు సుకన్య. కొండ కిందనే మా ఊరు. నన్ను ఏమి చేయకు అంది సుకన్య భయంగా. అయితే సరే, ఈ బండరాయి కింది జలపాతం నాది. ఈ సంగతి ఎవరికి చెప్పకు. చెబితే చంపుతా అంది భూతం. సరే అంది సుకన్య. మనసులో ఒకటే ఆలోచన. నీటి సంగతి అందరికీ చెప్పాలి. చెబితే భూతం ఊరుకోదు, చంపుతుంది. కానీ ఊరి జనానికి నీటి కొరత. సుకన్య మనసు విలవిలలాడుతుంది. జనానికి బండరాయి కింద ఉన్న జలపాతం గురించి ఏ విధంగా చెప్పాలని ఆలోచించసాగింది. ఇంతలో ఒకరోజు సుకన్య ఇంటి ముందు ఒక ముసలామె పడిపోయింది. సుకన్య ముసలామెను లేపి మంచినీరు తాగించింది. నాకు నీరు తాగించి దాహం తీర్చి కాపాడావు, మంచిగా బతుకు సుకన్యను ముసలామె దీవించింది. ముసలామె మాటలతో సుకన్య ఆలోచనలో పడింది. నా బతుకు కోసం భయం లేదు. జనానికి నీటి కోసమే నా బాధ. ఎలాగైనా నీటి సమస్య తొలగించాలి. ఇక లాభం లేదనుకొని అసలు భూతానికి ఎందుకు భయపడాలి? జలపాతం సంగతి అందరికీ చెప్తాను. నా ప్రాణం పోయినా సరే బాధ లేదు. జనం సుఖంగా బతుకుతారు కదా అని అనుకుంది సుకన్య. మరుసటి రోజు సుకన్య ఊరి జనాన్ని అంతా పిలిపించింది. జలపాతం సంగతి చెప్పి కొండ మీదకు తీసుకుపోయింది. అక్కడ బండరాయిని చూపెట్టింది. అందరూ కలిసి బండరాయిని జరిపారు. నీటి ధార పడటం మొదలైంది. జలపాతం కిందకు దూకింది. జనం ఆనందంతో గంతులేశారు. జనం ఆనందం చూసి సుకన్య మురిసిపోయింది. ఇంతలో భూతం కనిపించింది. జలపాతం సంగతి ఎందుకు చెప్పావు? చంపుతానన్నది మర్చిపోయావా అని కోపంగా అరిచింది భూతం. మర్చిపోలేదు, కానీ జనానికి తాగునీరు లేదు. నేను చనిపోయినా సరే బాధ లేదు. జనం సుఖం కోసం ఈ సంగతి చెప్పా అంది సుకన్య. భూతం ఒక అడుగు ముందుకేసి ఉంది. సుకన్య భయంతో కళ్ళు మూసుకుంది. భూతం సుకన్య తల నిమిరింది. ప్రజల మేలు కోసం సాహసం చేశావు. నీ మంచితనం ముందు తల వంచుతున్నా. సుఖంగా బతుకు అని చెప్పి దీవించి భూతం వెళ్ళిపోయింది. సుకన్య ఆనందంగా ఊర్లోకి ఉరికింది. నీతి: మంచి మనసున్నవారు, కష్టపడి పనిచేసేవారు 10 మందికి మేలు చేయడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. వారికి కీడు చేసే వ్యక్తులు కూడా చివరకు వారి ముందు తల వంచక తప్పదు. మనందరికీ కళ్ళు తెరిపించే చక్కటి కథ చెప్పిన జెనిలియాకు జేజేలు చెప్పండి. పదకవిత పితామహుడు తాళపాక అన్నమయ్య. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై వ్రాసిన కీర్తనలు వేలవేలు. ప్రతి కీర్తన అమృతతుల్యం. భావములోను భాగ్యముండును. గోవింద గోవింద అని పాడడానికి వస్తున్నారు. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును, గోవింద
గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును. తమ గానమృదంలో ముంచెత్తిన వీరికి జేజేలు చెప్పండి. మనం ఏదైనా సాధించాలన్నా జీవితంలో గెలవాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. చక్కటి సందేశాన్ని తెలిపే సంభాషణ విందామా? పాత్రలు తరుణ్, అనూప్, యమున, హిమజ, జెఫ్రీ. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు నాయన, కూర్చోండి. నిన్న చెప్పిన పాఠాలన్నీ చదువుకొని వచ్చారా? చదివాం గురుగారు. ఇంతవరకు నేను చెప్పిన పాఠాలన్నీ చక్కగా చదివారు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సమాధానం చెబుతారా? చెబుతాం గురుగారు. లక్ష్మి, నీ జీవిత లక్ష్యం ఏమిటి? గురువుగారు, నేను బాగా చదువుకొని డాక్టర్ కావాలనుకుంటున్నాను గురువుగారు. కృష్ణ, నీ లక్ష్యం? నేను శాస్త్రవేత్త అవ్వాలనుకుంటున్నాను గురుగారు. రమ్య, నీ లక్ష్యం ఏమిటి? గురువుగారు, నేను బాగా చదివి మంచి కంపెనీ ప్రారంభించాలనుకుంటున్నాను గురువుగారు. రవి, మరి నీ లక్ష్యం? గురువుగారు, మాకంత స్తోమత లేదు గురువుగారు. మేము పేదవాళ్ళం. 12వ తరగతి అవ్వగానే నేను మా నాన్నతో పాటు కూలీ పనికి పోతాను గురువుగారు. రవి, నువ్వు బాగా చదివే కుర్రాడివి, క్రమశిక్షణ వినయం కలవాడివి. పై చదువులు చదువుకోవా? గురువుగారు, మా అమ్మ నాన్న ఇద్దరు కూలీ చేస్తే గాని మా ఇల్లు గడవదు. అట్లాంటిది పై చదువులు చదివే సౌకర్యం మాకెక్కడిది గురువుగారు. నేను మా నాన్నతో పాటు కూలీ పనికి వెళ్తాను. రవి, నీలాంటి బాగా చదివే కుర్రాడు ఇలా నిరాశ చెందకూడదు. చదువుకు పేదరికం ఆటంకం కాదు. చదువుకోవాలనే సంకల్పం ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు. ఈరోజు మనం గొప్పవాళ్ళు అనుకుంటున్న వాళ్ళందరూ ప్రారంభంలో రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో కష్టాలను ఎదుర్కొని పోరాడి జీవితాన్ని గెలిచిన వారే. పుట్టుకతోనే ఎవరు గొప్పవారు కాదు రవి. నిరంతర శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్షతో పోరాడి గెలిచిన వాళ్ళే. అవును గురువుగారు, మా మామయ్య చదువుకునే రోజుల్లో సరైన బట్టలు, తిండి లేదంట. ఆయన రాత్రింబవలు కష్టపడి చదివి కలెక్టర్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో కరెంటు కూడా లేదంట. ఇంట్లో దీపం వెలుతురులో చదువుకొని సెలవు రోజుల్లో కూలి పని చేసుకుంటూ కాలేజీ చదువుకున్నారు. రాత్రింబవలు కష్టపడి చదివి కలెక్టర్ అయ్యారు. పూరి గుడిసెలో ఉన్న మా మామయ్య ఇప్పుడు కలెక్టర్ బంగ్లాలో ఉన్నారు. మా ఊరికి రోడ్డు, బడి, వైద్యశాల అన్ని వసతులు చేశారు. నాకు స్ఫూర్తి మా మామయ్య గురువు గారు. విన్నావా రవి? విధిరాతను కూడా మార్చే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. శ్రమిస్తే పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు. మన జీవితంలో వెలుగు నింపే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది. ఇప్పుడు చెప్పు రవి, పేదరికం చదువుకు ఆటంకమవుతుందా? గురువుగారు, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉంది. మా అమ్మ నన్ను కష్టపెట్టకూడదు అనుకున్నాను. వాళ్ళకు కూడా నన్ను బాగా చదివించాలి, నేను మంచి ఉద్యోగం చేయాలని ఆశ. కానీ మాలాంటి వారికి అవన్నీ సాధ్యమా అనుకున్నాను. మీ మాటలు విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. నాలో సరికొత్త బలం వచ్చింది. నేను సాధించగలను అనే నమ్మకం కలిగింది. మీరు చెప్పిన ఒక్కొక్క మాట నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మీలాగా వెన్నుతట్టి ప్రోత్సహించే గురువులుంటే కలెక్టరే కాదు, నేను ఏదైనా సాధించగలను అనిపిస్తుంది గురుగారు. నేను కష్టపడి చదివితే నా కుటుంబం తలరాతే మారిపోతుంది. అయితే నేనెందుకు కష్టపడను? బాగా కష్టపడతాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమించి నా లక్ష్యాన్ని చేరుకుంటాను. నాలో మీరు నింపిన ఈ ఆత్మవిశ్వాసం నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని ఇచ్చింది. ధన్యవాదాలు గురుగారు.
రవికే కాదు గురువుగారు, మాకు కూడా మీరు చెప్పిన మాటలు ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. మేము కూడా ఏదైనా సాధించగలం అనిపిస్తుంది గురువుగారు. మీ అందరికీ చెబుతున్నాను, జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదలతో వాటిని అధిగమించవచ్చు. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం వదలకండి. ధన్యవాదాలు గురుగారు. మనలో ఆత్మవిశ్వాసం నింపిన వీరికి జేజేలు చెప్పండి. మన తెలుగు భాషలో చాలా చమత్కారమైనవి, ఆలోచింపజేసేవి పొడుపు కథలు చెప్పడానికి మన ముందుకొస్తున్నది హిమజ ప్రేమ్ కుమార్. విందామా? రవి మనం ఒక ఆట ఆడుకుందామా? ఏమాట? ముందు నేను ఒక పొడుపు కథ అడుగుతాను, నువ్వు దానికి సమాధానం చెప్పాలి. తరువాత బదులుగా నువ్వు ఒక పొడుపు కథ అడుగు, నేను సమాధానం చెప్తాను. సరేనా? సరే. అంగుళం గదిలో 60 మంది నివాసం. ఏమిటది? అగ్గిపెట్టె. ఇప్పుడు నేను అడుగుతాను. అడుగు. పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది ఏమిటది? పుస్తకం. అడుగులు వేసే కొద్దీ తోక తరుగుతుంది. ఏమిటది? సూదిదారం. ఆకాశంలో ఎగురుతాను, గాలిని భోంచేస్తాను, తోక ఉంది కానీ కోతిని కాను, నేనెవరిని? గాలిపటం. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. ఏమిటది? ఉల్లిపాయ. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం. ఏమిటది? ముక్కు. నువ్వు నన్ను చూసే ముందు నేను నిన్ను చూస్తాను. నేను ఎవరిని? అద్దం. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది. ఏమిటది? శంఖం. నన్నెవరూ చూడలేరు కానీ అందరూ వినగలరు. నేను ఎవరిని? శబ్దం. ఒకటి పత్తి ఎత్తితే ఉయ్యాలు లూగుతాయి. ఏమిటది? త్రాసు. పుట్టింది మట్టిలో, చనిపోయింది మట్టిలో. ఏమిటది? కట్టెలు. ఇప్పుడు నేను అడుగుతాను. ఈ ప్రపంచంలో వారందరూ నా బిడ్డలే, కానీ అమ్మ అని నన్నెవరు పిలవరు. ఏం చేయాలన్నా ఏం పొందాలన్నా నాలోనే, ఎటు వెళ్ళాలన్నా నా మీదే. నేనెవరిని? భూమి. ఊరందరికీ ఒకే దీపం. ఏమిటది? చంద్రుడు. ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతకు పెరిగేది. ఏమిటది? విద్య. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఏమిటది? నిప్పు. అమ్మ తమ్ముణ్ణి కాను, కానీ నేను మీకు మేనమామను. నేనెవరిని? చందమామ. కాళ్ళు లేవు, చేతులు లేవు, రోజంతా తిరుగుతుంది. ఏమిటది? గడియారం. ఇప్పుడు నేను అడుగుతున్నాను. అడుగు. నడిచేది లేదు, ఊడ్చేది లేదు, కానీ దేశమంతా తిరుగుతుంది. ఏమిటది? వార్త. కోస్తే తెగదు, కొడితే పలకదు. ఏమిటది? నీడా. నేను వచ్చేది రాత్రిపూటే, కానీ మీరు నన్ను కళ్ళతో చూడలేరు. నేనెవరిని? కళ. 100 పళ్ళు ఒకటే పెదవి. ఏమిటది? దానిమ్మ పండు. నాకు పరుగు లేదు కానీ నన్నెవరూ అందుకోలేరు. నేనెవరిని? సమయం. అరచేతిలో 60 నక్షత్రాలు. ఏమిటది? జల్లెడ. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. అడుగు. చింకిరి చింకిరి గుడ్డలు, రత్నములాంటి బిడ్డలు. ఏమిటది? మొక్కజొన్న. ఆటగత్తె ఎప్పుడు లోనే నాట్యం చేస్తుంది. ఏమిటది? నాలుక. ఎందరు ఎక్కిన విరగని మంచం. ఏమిటది? అరుగు. చాలా చక్కటి పొడుపు కథలు చెప్పిన వీరికి జేజేలు చెప్పండి. రేపల్లెవాడలో నల్లనయ్య చేసిన అల్లరి ఆబాల గోపాలాన్ని మురిపిస్తుంది. ఆ అల్లరిని పాటగా పాడితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. నల్లా నల్లని బాలుడమ్మ అంటూ పాట పాడడానికి మన ముందుకొస్తున్నారు శివరంజని, సిరి, పూజిత, పవిత్ర. విందామా? నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయుడు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయుడు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. ఆపదలాపేవాడయ ఆపద్బాంధుడేనయ గురువాయుడు కోవెలలో కొలువై ఉన్నవాడయ. నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయుడు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. చందన గంధపు ఛాయల విరిసే దైవము తానయ. చందన గంధపు ఛాయల విరిసే దైవము తానయ. అందరి కన్నుల పండగై శ్రీకృష్ణుడిలా వెలిసాడయ. అందరి కన్నుల పండగై శ్రీకృష్ణుడిలా వెలిసాడయ. నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయుడు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. దేవుకి నోముల పండగ నందుని ఇంటికి పండగ. దేవుని నోముల పండగ నందుని ఇంటికి పండగ. దేవతలందరి దేవుడై గురువాయుడును వెలిశాడు.
దేవతలందరి దేవుడై గురువాయూరున వెలిశాడు. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. రేపల్లె తన బాలుడై ఆ పల్లెల గోపాలుడై, రేపల్లెల తన బాలుడై ఆ పల్లెల గోపాలుడై, యమునా విహారి దైవమై గురువాయూరున వెలిశాడు. యమునా విహారి దైవమై గురువాయూరున వెలిశాడు. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. బృందావన సంచారుడై రాధా మనసు చోరుడై, బృందావన సంచారుడై రాధా మనసు చోరుడై, వేణువులుదే నాదుడై గురువాయూరున వెలిశాడు. వేణువులుదే నాదుడై గురువాయూరున వెలిశాడు. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. శ్రావ్యమైన పాటను పాడిన వీరికి జయజయలు చెప్పండి. మన మాతృభాష తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తి పొందిన భాష. ఇప్పుడు తెలుగు భాషను గూర్చి చెప్పడానికి మన ముందుకొస్తున్నారు తరుణ్. విందామా? దేశ భాషలందు తెలుగు లెస్స అని కవి సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్న భాష మన తెలుగు భాష. మాతా ద్వారా పరిచయం అవుతుంది కాబట్టి మాతృభాష. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అని కవులు పొగిడిన భాష. తమిళనాడులో పుట్టి పెరిగిన త్యాగరాజు తన కీర్తనలను అలవోకగా పాడిన భాష. జన్మ జన్మల పుణ్యఫలం ఉన్నప్పుడు మాత్రమే తెలుగునాట పుట్టి తెలుగు మాట్లాడే భాగ్యమును పొందగలరని అప్పయ్య దీక్షితార్ లాంటి మేధావులు మెచ్చుకున్న భాష మన తెలుగు భాష. సుందర తెలుగునిల్ పాటిసైత్తు అని కవి సుబ్రహ్మణ్య భారతి స్తుతించిన భాష. అమ్మను విడిచి ఎలాగైతే ఉండలేమో అలాగే మాతృభాషను వీడి భావ్య వ్యక్తీకరణ చేయలేము. సినీ ప్రపంచంలో కూడా నాటి నుంచి నేటి వరకు మన మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తూ పాటలు రాయడం, వాటిని మనం సందర్భానుసారంగా మైమరిచి పాడుకోవడం మనకు అలవాటే. ఎన్నో సామెతలు, సూక్తులు, లోకోక్తులు, చమత్కారాలు, చాటువులు ఇలా తెలుగు భాషలో అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటే మేను పులకరిస్తుంది, సమయం ఆగిపోతుంది, అమ్మఒడి గుర్తుకు వస్తుంది. అంత గొప్ప భాష మన తెలుగు భాష. మన భాషను గూర్చి చాలా విషయాలు చెప్పిన తరుణ్కి జయజయలు చెప్పండి. ఇప్పుడు సంగీత త్రయంలోని దీక్షితుల వారి కీర్తన పరంధామవతి పాడడానికి మన ముందుకొస్తున్నారు రాఘవి, పింకీ, కావ్య. విందామా? పరంధామవతి జయతి పార్వతీ పరమేశ యువతి, పరంధామవతి జయతి పార్వతీ పరమేశ యువతి, పరంధామవతి జయతి జయతి. పరం జ్యోతి వికాశిని పరమాత్మ ప్రకాశిని, పరం జ్యోతి వికాశిని పరమాత్మ ప్రకాశిని, నిరంతర గురు గుహ జనని బృహదీశ రంజని, నిరంతరం గురు గుహ జనని బృహదీశ రంజని, పరంధామవతి జయతి పార్వతీ పరమేశ యువతి, పరంధామవతి జయతి జయతి. చాలా చక్కగా పాడిన వీరికి జయజయలు చెప్పండి. ఏది మంచి ఏది చెడు తెలిపే నీతి శతక పద్యాలను వినిపించడానికి వస్తున్నారు పూజిత. శ్రద్ధతో విందామా? అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. భావం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూను గొప్పలు చెప్పుచుండును, మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రముగానే మాట్లాడును, కంచు మ్రోగినంత పెద్దగా బంగారము మ్రోగదు కదా. రెండవ పద్యం: గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. భావం:
ఓవేమ మంచి ఆవు పాలు గరిటెడైనను ఉపయోగము ఉండును, కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలతో పని ఏమి? భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా అయినను చాలును కదా. 3వ పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓవేమ తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు పుట్టినను చచ్చినను ఒకటే. పుట్టలో పుట్టి ఎవరికి ఉపయోగము లేక ఆ పుట్టలోన చచ్చెడు చెద పురుగుల వలె తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుణ్ణి జన్మము వ్యర్థము కదా. 4వ పద్యం. మేరి పురుగు చేరి వృక్షంబు చెర్చును, చీడ పురుగు చేరి చెట్టు చెర్చు, కుస్తితుండు చేరి గుణవంతు చెర్చురా విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓవేమ ఓ మహావృక్షము అడుగు భాగమును చేరి వేరి పురుగు ఆ వృక్షమును చంపివేయును, ఒక చీడ పురుగు చెట్టును నాశనము చేయును, అట్లే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును కదా. 5వ పద్యం. మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బిక్కమే లాగురా విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓవేమ పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కనిపించుచుండును, దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గంభీర్యమును ప్రసర్దించినప్పటికీ పిరికితనము కలిగి ఉండును. 6వ పద్యం. నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత బంకబడును, స్థాన బలిమి గాని తన బలిమి గాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓవేమ నీళ్ళల్లో ఉన్న ముసలి చిన్నదైనను ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు, కానీ ఆ ముసలి తన స్థానమైన నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడును. ముసలికి ఆ బలము స్థానము వలన వచ్చిన బలమే కాని తన సొంత బలము కాదు. 7వ పద్యం. ఉపకారికి నుపకారము విపరీతము గాదు, సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెప్పమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. భావం. మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయుట మంచి లక్షణము, అంతేగాని అందులో ప్రత్యేకత లేదు. కానీ అపకారము చేసిన వారిపై నెప్పములెన్నక తిరిగి వారికే ఉపకారము చేయగలిగిన వాడే నేర్పరి అనిపించుకున్నాడు. 8వ పద్యం. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గంబు తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. ఎవరికైనను తన కోపమే తనకు శత్రువగును, తన శాంతమే తనకు రక్షగా నిలుచును, తాను చూపెడి దయాగుణమే బంధువుల వలె సహకరించును, తాను సంతోషముగా నుండగలిగినచో అది ఏ స్వర్గముతో సమానము, తాను దుఃఖమును చేతులారంగా తెచ్చుకొనినచో అది ఏ నరకమగుట దత్యము. 9వ పద్యం. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి, పలుకుటమేలా బలవంతమైన సర్పము, చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. భావం. నేను బలవంతుడను విద్యావంతుడను అని గర్వముచే సంచారించరాదు, అప్పుడు జనులు విరోధమము తెచ్చి కించపరచక మానురు. ఎట్లనగా బలవంతమైన పాము చలిచీమలచే చిక్కి చావుటలేదా, పాములను చంపుట పాములకు అసాధ్యము కదా. సాటి వారితో సమయానుకూల స్నేహము చెయ్యాలని బోధ. 10వ పద్యం. పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢంబు, కులము కన్నా నెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ. భావం. దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి ఉండటం మంచిది, మాటలు చెబుట కంటే నిశ్చలమైన మనసు కలిగి ఉండటం మంచిది, వంశము యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము. చాలా చక్కటి నీతి పద్యాలు చెప్పిన పూజితకు జేజేలు చెప్పండి. ఆడవాళ్ళు అబలలు కాదు, నేటి మహిళ ఏదైనా సాధించగలదు. మహిళా సాధికారతను సాధించగలం అని తెలియజెప్పే చక్కటి సంభాషణను వినిపించబోతున్నారు యమున, హిమజ, శరణ్య, జెనిలియా. విందామా? నమస్తే మేడం. నమస్తే పిల్లలు. మేడం, ఈరోజు మాకు ఒక మంచి కథ చెప్పండి మేడం. కథ కాదు మేడం, సమాజంలో స్త్రీలు ఎలా అభివృద్ధి చెందాలో చెప్పండి మేడం. గీత, చాలా మంచి విషయం చెప్పావు. పిల్లలు శ్రద్ధగా వినండి. ఈరోజు మహిళా సాధికారత గురించి చెబుతాను, వినండి. మహిళా సాధికారత అంటే ఏంటి మేడం? మహిళలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం. మా ఇంట్లో ఆడపిల్లవి నీకు పై చదువులు ఎందుకు అంటున్నారు మేడం? చూడు గీత, సమాజంలో ఆడపిల్లైనా మగపిల్లైనా సమానమే. కష్టపడి చదువుకొని ఏ ఉద్యోగమైనా చేయవచ్చు. ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందున్నారు. మొన్న మధ్య మన దేశపు ఆడపిల్లలు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచారు, విన్నావా?
అవును మేడం, నేను కూడా చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు క్రికెట్ కూడా ఆడుతున్నారు. క్రికెట్ మాత్రమేనా, అన్ని ఆటల్లోనూ ఆడపిల్లలు సత్తా చాటుతున్నారు. బ్యాడ్మింటన్, కబడ్డీ, చెస్ అన్ని ఆటల్లోనూ ముందున్నారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లు, పోలీసులు, కండక్టర్లు, ఇలా ఏ పని అయినా ఆడవాళ్ళు సమర్థవంతంగా చేస్తున్నారు. మరి ఆడపిల్లలు అబలలు అంటారు ఎందుకు మేడం? అదంతా ఒకప్పటి మాట. కానీ ఈ రోజుల్లో రైళ్లు, విమానాలు మాత్రమే కాకుండా రాకెట్లు, అంతరిక్షానికి కూడా మహిళలు సాహసంతో దూసుకెళ్తున్నారు. అబలలు అనేది పాతకాలపు మాట. మీరంతా మహాబలశాలులు, ధైర్యవంతులు. మీరు ఏదైనా సాధించగలరు. నేను ఆడపిల్లని, నేనేం చేయగలను అనుకోకండి. బాగా చదువుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. మా ఇంట్లో మేము 3 ఆడపిల్లలం. మగపిల్లవాడు లేడని మా అమ్మ నాన్న బాధపడుతుంటారు మేడం. అదంతా ఒక మూఢనమ్మకం. ఆడపిల్లైనా మగపిల్లాడైనా సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. చిన్న చిన్న ఉద్యోగాల నుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వరకు మహిళలు ఉన్నారు. వారి వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తున్నారు. రాజకీయాలలో కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. మహిళలు సమాజ సేవలో భాగమై తమకు తోచిన సహాయం అందిస్తున్నారు. మేడం, నాకు కూడా ఏదైనా సాధించాలని ఉంది మేడం. ఆధునిక స్త్రీ చరిత్ర సృష్టిస్తుంది అన్నారు గురజాడ అప్పారావు. మీరంతా క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే ఏదైనా సాధించగలరు. ఇప్పుడు చెప్పండి, ఆడపిల్లలు అబలలా, చరిత్రను సృష్టించే స్త్రీ శక్తులా? మేం అబలలం కాదు, చరిత్రను సృష్టించే ఆధునిక శ్రీశక్తులం. మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రోత్సాహకరమైన సంభాషణను వినిపించిన వీరికి జేజేలు చెప్పండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామిని గూర్చి వాగ్గేయకారుడైన అన్నమయ్య బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమే తానైన పాదము అని పారవశ్యంతో పాడిన కీర్తనను తమ మధుర స్వరాలతో వినిపించడానికి మన ముందుకొస్తున్నారు పింకీ, రాఘవి, కావ్య. విందామా? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చనగి వసుధ కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలక గగనము తన్నిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడిని పాదము, తిరువెంకటగిరి తిరమణి చూపిన పరమ పదముని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. తమ గానామృతంలో ముంచెత్తిన వీరికి జేజేలు చెప్పండి. తెలుగు భాషకు మణిహారాల వంటి సామెతలు. సామెత లేని మాట రంజింపదు. చమత్కారాన్ని, సూక్తిని, నిగూఢార్థాన్ని కలిగిన సామెతలెన్నో ఉన్నాయి. వాటిని మనకు తెలియజేయడానికి వస్తుంది యమున 11వ తరగతి. విందామా? సామెతలు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరవి. అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడంట. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలేని అత్త గుణవంతురాలు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. సొమ్మొకటిది, సోకొకటిది. పిట్ట కొంచెం కూతగనం. కోటి విద్యలు కూటి కొరకే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. గోరంత దీపం, కొండంత వెలుగు. మనసుంటే మార్గం ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి. మొక్కై వంగనిది మానై వంగున. మెరిసేదంతా బంగారం కాదు. నారు పోసేవాడే నీరు పోస్తాడు. నీరు పల్లె మెరుగు, నిజం దేవుడెరుగు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. చెవిటివాడి చెవిలో శంఖం మూదినట్టు. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంట.
అయితే ఆదివారం కాకుంటే సోమవారం. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు. చక్కటి సామెతలు చెప్పిన యమునకు జేజేలు చెప్పండి. తమ అమాయకత్వంతో ఆంధ్రులందరినీ కడుపుబ్బ నవ్వించిన పరమానందయ్య శిష్యుల కథను చెప్పడానికి మన ముందుకొస్తున్నది కస్తూరి, 9వ తరగతి. విందామా? పరమానందయ్యకు అమాయకులైన 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగు చూడగానే భయం కలిగింది. ఎలా దాటాలి అను కాలుగాడిన పిల్లిలా అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దీనంగా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతుందో లేదో ఎలా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికెలా కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యునికి తెలియదు. మండుతున్న కట్టెను ఒకదాన్ని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడుతో కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగును ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉంది. ఊరుకుంటూ వచ్చి చెప్పాడు, ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరి కొంతసేపు అయ్యాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతుందో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతుందిరా అన్నాడు ఉత్సాహంగా. ఎలా కనిపెట్టావురా అని శిష్యుల్లో ఒకడు అడగగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒకసారిగా నీళ్ళలో ముంచాను. వాగు కిక్కురమనలేదు. అలికిడికి వాగును తెలివి వస్తే భయంగా అన్నాడొకడు. పరమానంద శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరకు తీసుకొని వచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో, వాగు మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మన ఒకరం చెయ్యి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొక. సరే అన్నాడు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అను అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఒరేయ్ 11, ఒరేయ్ 11 మంది మాత్రమే ఉన్నాం. వాగు పగబట్టి ఒకరిని మింగేస్తుందిరోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది, నేను లెక్క పెడతా అంటూ శిష్యులందరూ ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునురా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగేసిందిరా అంటూ బోరు బోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరు బోరున విలపించారు. పరమానందయ్య అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్క లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పు గురువు గుర్తించాడు. మిమ్మల్ని తప్ప మిగతా అందరినీ లెక్కేస్తున్నారు, ఇప్పుడు మీతో కలిపి లెక్క పెట్టండి అన్నాడు. అప్పుడు వారితో కలిపి లెక్క పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అవును గురువుగారు అని అమాయకంగా తలదించుకున్నారు పరమానందయ్య శిష్యులు. మనందరినీ నవ్వించిన కస్తూరికి జేజేలు చెప్పండి. ప్రజల కష్టాలను తొలగించి శుభాలను కలిగించే లోకమాత మహిషాసురమర్దిని. ఆమెను కీర్తిస్తూ ఐగిరి నందిని పాట పాడడానికి మన ముందుకొస్తున్నారు కస్తూరి, జాహ్నవి, శ్రావణి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుః
दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्मिषमोषिणि घोररते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मतशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि सैनसुते ऐ जगदम्ब कदम्ब कदम्ब वनप्रियहासिनि हासरते शिखरि सरोमिहि तुङ्ग हिमालय शृङ्ग हिजालय मध्यनते मधु मधुरे मधु कैटव गञ्जिनि कैटव रञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि सैनसुते ऐशकदम्ब खण्डित सुण्ड वितण्डित शुण्ड गजातिपते ऋगजगण्ड विदारण चण्ड पराक्रम सौण्ड प्रघातपते निज निज दण्ड निपातित चण्ड विपातित मुण्ड पदातिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అద్భుతమైన పాట పాడిన వీరికి జయజయలు చెప్పండి. అణువణువున ఉన్న సర్వాంతర్యామి శ్రీ మహావిష్ణువు. జన్మలు లేని మోక్షాన్ని ప్రసాదించేది ఆయన నామం. స్మరిస్తేనే కోరికలు తీర్చే జయ జనార్దుని కీర్తించడానికి మన ముందుకొస్తున్నారు పూజిత శివరంజని సిరి 8వ తరగతి. విందామా? జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना गरुड़ वाहना कृष्ण गोपिकापते नयन मोहना कृष्ण नीरजाक्षना सुजन बांडवा कृष्ण सुंदराकृते मदन कोमला कृष्ण माधवा हरे वसुमती पते कृष्ण वासवानुजा वरकराकरा कृष्ण वैष्णवाकृते कामसुंदरा कृष्ण पाहि सर्वदा नरकनाशना कृष्ण नारसायक. మనందరినీ మంత్రముగ్ధులను చేసే విధంగా పాడిన వీరికి జేజేలు చెప్పండి. తెలుగు భాషకు అందాన్ని సౌందర్యాన్ని ఇచ్చేవి జాతీయాలు. నిగూఢమైన అర్థాలను కలిగిన జాతీయాలను చెప్పడానికి మన ముందుకొస్తున్నది జెనీలియా 11వ తరగతి. విందామా? జాతీయం అనేది సంస్కృత ప్రయోగం. ఇవి రెండే కాక నుడి, నుడికారం, నానుడి మొదలైన మాటలు జాతీయం అనే మాటకు సమానార్థకంగా ఉపయోగంలో ఉన్నాయి. రెండు వేర్వేరు అర్థాలున్న పదాలు కలిసి వేరే ఒక అర్థాన్నిచ్చే రూపంగా ఏర్పడితే దాన్ని పదబంధం అంటారు. సాధారణంగా జాతీయాలు పదబంధాలుగా కనిపిస్తాయి. ఇవి విస్తారమైన ఒక విషయాన్ని 1-2 పదాల్లో చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకని భావగాంభీర్యం కలిగిన విషయాలను సూచించే పదాలు లేదా పదబంధాలను జాతీయాలని చెప్పవచ్చు. ఉదాహరణకు కడుపు తీపి, దశమగ్రహం, పెద్దన్నయ్య, ఎండమావి, జడివాన, తాటాకు చప్పళ్ళు, బీరకాయ పీచు, మేడిపండు, నక్కజిత్తులు, కుందేటి కొమ్ము, కుక్కచావు, గాడిద చాకిరి, గొర్రెతోక, మేకపోతు గాంభీర్యం, కాకిగోల, మొసలి కన్నీరు, కాకమ్మ కథలు, గానుగెద్దు, కడుపులో ఎలుకలు పరిగెత్తు, బావిలో కప్ప, గడ్డిపెట్టు, దుమ్మెత్తిపోయు, ఎర్రజూపు, ఆణిముత్యం, కళ్ళల్లో నిప్పులు పోసుకొను, బురద చల్లు, నోరు కొట్టు, కడుపు కొట్టు, గాలిమేడలు, మైలురాయి మొదలైన అనేక జాతీయాలు ప్రయోగంలో ఉన్నాయి. ఒక్కో భావాన్ని తెలపడానికి అనేక జాతీయాలు ఉన్నాయంటే ప్రయోగం ఎంత విస్తృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు చనిపోవు అనే అర్థాన్ని తెలియజేయడానికి వందలాది జాతీయాలున్నాయి. స్వర్గస్థుడయ్యాడు, అమరుడవు, మోక్షం పొందు, అంతిమ శ్వాస విడుచు, నూకలు చెల్లు, అస్తమించు లాంటివి చాలా ఉన్నాయి. ఇలా ఒక్కో భావాన్ని తెలియజేయడానికి అనేక జాతీయాలు ఉన్నాయి. ఇక ఇందులో మాండలిక భేదాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. త్రిశంకు స్వర్గం, రెంటికి చెడ్డరేవడి అనే జాతీయానికి సమానంగా త్రిశంకు స్వర్గం అనే జాతీయాన్ని ప్రయోగిస్తారు. ఎటూ తేలని పరిస్థితిలో ఉన్నవాణ్ణి త్రిశంకు స్వర్గంలో ఉన్నాడంటారు.
సత్యవ్రతుడు అనే పేరున్న త్రిశంకుడనే రాజు ఇంద్ర పదవి కోసం తపన చేసి అర్హతను సంపాదించుకుంటాడు. కానీ ఇంద్రుడు త్రిశంకుని స్వర్గానికి రానియకుండా భూమిదకి తోసేస్తాడు. విశ్వామిత్రుడు ఒక స్వర్గాన్ని సృష్టించి భూమి మీద పడకుండా చూస్తాడు. అది భూమికి స్వర్గానికి మధ్యలో ఉంటుంది. ఇది త్రిశంకు స్వర్గం. రేవులో బట్టలు ఉతికే వ్యక్తి గాలిలో కొట్టుకుపోయే బట్టల్ని పట్టుకోవాలో, నదిలో కొట్టుకుపోయే బట్టల్ని పట్టుకోవాలో తెలియక అటు ఇటు పరిగెత్తు వేటిని దగ్గించుకొనలేకపోయాడు. దీనినే రెంటికి చెడ్డరేవడి అంటారు. మక్కికి మక్కి. ఏదైనా ఒక పనిని ఏమాత్రం తేడా లేకుండా చేసేదాన్ని మక్కికి మక్కి అంటారు. పూర్వం ఒక గురువుగారు ఒక శిష్యుడికి ఒక గ్రంథం ఇచ్చి గ్రంథంలో ఉన్న విషయాలు ఏవి వదిలిపెట్టకుండా తప్పులు లేకుండా యథాతథంగా రాయమని చెప్పాడు. వాడు పరమానందయ్య శిష్యుడి లాంటివాడు. అందుకని గురువుగారి మాటను జవదాటకూడదని ఆయన ఇచ్చిన గ్రంథాన్ని యథాతథంగా తిరగరాసి ఇచ్చాడు. గురువుగారు శిష్యుడు రాసిన పుస్తకాన్ని పరీక్షిస్తూ ఉటలు తిరిగేస్తున్నాడు. ఒకచోట ఈగ చనిపోయి పుస్తకానికి అతుక్కుపోయి ఉంది. వెంటనే శిష్యుణ్ణి పిలిచి, ఇంత చక్కగా రాశావు, మధ్యలో ఈగ చనిపోయి ఉందే, దాన్ని చూడలేదా? దీనివల్ల పుటంతా పాడైపోయిందే అన్నాడు. అందుకు శిష్యుడు, గురువుగారు, అది చనిపోలేదు, నేనే దాన్ని చంపి అక్కడ అతికించాను అన్నాడు. ఈగ చనిపోయి ఉండడానికి మక్కికి మక్కి సంబంధం ఏమిటంటే, మక్కి అంటే ఈగ. అది మక్షితం అనే సంస్కృతి పదానికి దేశీయ రూపం. మక్కికి మక్కి అంటే ఈగకు ఈగ. ఇలా అసలు దానిలాగే నకలును కూడా తయారు చేసేదాన్ని మక్కికి మక్కి అంటారు. కొంగ జపం. కొంగ చెరువులో నీళ్లు దగ్గర నిలబడి తపన చేస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. కొంగ జపం చేసుకుంటూ ఉందిలే అని నిర్భయంగా దాని దగ్గరకు వచ్చిన చేపల్ని గుటుక్కున మింగేస్తుంది. దొంగ జపం చేసే వాళ్ళ పూజను కాలనేమి జపం కూడా అంటారు. జాతీయాలను అర్థాలతో సహా వివరించిన జెనీలియాకు జేజేలు చెప్పండి. పెద్దల మాట చద్దిమూట అన్నారు పెద్దలు. పెద్దవారు చెప్పిన మాటల్ని వినాలి. వింటే మన జీవితం బాగుపడుతుంది. చాలా చక్కటి నీతి పద్యాలను చెప్పడానికి మన ముందుకొస్తున్నాడు తరుణ్, 12వ తరగతి. ఇమ్ముగ జదువని నోరును అమ్మ అని పిలిచి అన్నమడుగని నోరున్ దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వి నట్టి గుంటర సుమతి. భావం: తనివి తీరా చదవనట్టి నోరు, అమ్మ అని పిలిచి అన్నం అడగనట్టి నోరు, తమ్ముళ్లను పిలువనట్టి నోరు, నోరు కాక ఒక కుమ్మరివాణి మట్టి గుంట అంటిదగును. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. భావం: సమయమునకు దగిన మాటలాడుచు ఒకరిని నొప్పించక తాను నవ్వక వ్యవహరింపగలవాడు ధన్యుడు. కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. భావం: ఒకరిపై ఒకరికి ప్రేమయుండినా ఏ తప్పు కనిపించదు. అదే ప్రేమ తరిగిపోయినంతనే ప్రతి పనియు తప్పుగానే కనపడుతుంది. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లనినన్ దప్పలు చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. భావం: మనకు ఎప్పుడైతే ఎక్కువగా సంపద చేకూరునో అప్పుడు బంధువులు అధికముగా వచ్చెదరు. అదెట్లనినా చెరువు నిండా నీళ్లు చేరి అలలు వచ్చినట్లు సమయమున వేల కొలది కప్పలు వచ్చి చేరును కదా. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనుల నౌరానగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతి. భావం: మంచి బుద్ధి కలవాడా, శ్రీరాముని దయ వల్ల ప్రజలంతా మెచ్చుకునేలాగా అందరికీ హితమైన నీతులు చెప్పెదను. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని మేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము క్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. భావం: ఓ మంచి బుద్ధి కలవాడా, సరి అయిన సమయంలో అవసరానికి ఉపయోగపడిన చుట్టము, నిత్యము మ్రొక్కిన కోరికలను తీర్చని దేవుడు, యుద్ధమునందు తానెక్కిన పరిగెత్తని గుర్రము వెంటనే వదలవలయు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలన మనుజుడుండు, ఇతలురెరుగకున్న ఈశ్వరుడెరగడా విశ్వదాభిరామ వినురవేమ. భావం: పైకి మంచివాడిలాగా నటిస్తూ మనసులో చెడుగా ఆలోచించే మనిషి ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా ఉండడు.
ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఎలుక తోకను తెచ్చి సంవత్సరం పాటు ఉతికినా తెల్లబడదు. అదేవిధంగా కొయ్య బొమ్మను కొట్టినా మాట్లాడదు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అదియు కొదవగాదు. విత్తనంబు మర్రి వృక్షంబు నగునెంత విశ్వదాభిరామ వినురవేమ. మంచి మనసుతో చేసే చిన్న పని అయినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకి కూడా విత్తనం చిన్నదే కదా. అన్ని దానములను అన్నదానమే గొప్ప. కన్న తల్లి కన్న గణము లేదు. ఎన్నగురిని కన్న నెక్కుడ్డు లేదయ. విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఈ ప్రపంచంలో దానములన్నిటిలో అన్నదానమే గొప్ప. తల్లిని మించిన దైవం లేదు. జ్ఞానప్రదాత అయిన గురువును మించిన వారెవ్వరూ లేరు. జీవిత పాఠాలను నేర్పే పద్యాలను చెప్పిన తరుణ్కి జేజేలు చెప్పండి. స్నేహం అంటే ఒక నమ్మకం, స్నేహం అంటే ఒక విశ్వాసం. స్నేహం, ఆదరణ, ఆప్యాయత, స్వచ్ఛమైన స్నేహానికి ప్రతిగా నిలిచిన వారు కృష్ణ కుచేలుడు. వారి చెలిమిని, స్నేహ మాధుర్యాన్ని, వాత్సల్యాన్ని తెలియజేయడానికి మన ముందుకొస్తున్నాడు అను 11వ తరగతి. చెలిమి. శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరు బాల్య స్నేహితులు. కుచేలుడు నిరుపేద బ్రాహ్మణుడు, అభిమానవంతుడు, విజ్ఞానం గలవాడు, శాంతుడు, ధర్మపరుడు. అతడు పరమ దరిద్రుడు. అయినా ఏనాడు ఎవరి దగ్గర ఏమీ అడగలేదు. దొరికినదే 10,000 అనుకొని సంతోషించి భార్యాబిడ్డలతో ఏదో విధంగా కాలం గడుపుతున్నాడు. ఒకరోజు అతని పిల్లలు ఆకలికి తట్టుకోలేక అమ్మా పట్టెడన్నం పెట్టు అంటూ తల్లిని చుట్టుముట్టి ఏడవసాగారు. ఆమె ఏమీ చేయలేక భర్తను సమీపించి, స్వామి, పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. ఈ పేదరికాన్ని తొలగించే ఉపాయాన్ని మీరు ఆలోచించడం లేదు. శ్రీకృష్ణుడు మీ చిన్ననాటి మిత్రుడని చెప్పారు కదా. ఆ మహాత్ముడి దయ సంపాదించి ఈ దారిద్ర్యం నుండి మమ్మల్ని రక్షించు. శ్రీకృష్ణుడు తన భక్తులను తప్పకుండా ఆదుకుంటాడు. బాల్య స్నేహితుడైనా మీరు కోరితే కాదంటాడా అన్నది. భార్య మాటలు విని కుచేలుడు శ్రీకృష్ణుడిని చూస్తే ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి, ఆయన దర్శనమే మహాభాగ్యం కదా అని తలచి, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆ జగన్నాయకుణ్ణి వట్టి చేతులతో ఎలా దర్శించగలను అని అన్నాడు. వెంటనే ఆమె కొన్ని అటుకులను చినిగిపోయిన వస్త్రంలో పోసి ముడేసి అతని చేతికిచ్చి, ఇక బయలుదేరండి అంది. కుచేలుడు శ్రీకృష్ణ దర్శనానికి బయలుదేరాడు. కుచేలుని మనసులో అనేక సందేహాలు మొదలయ్యాయి. పేద బ్రాహ్మణుడైన నేనెక్కడ? ద్వారకా నగరాన్ని పాలించే రాజెక్కడ? కనీసం కృష్ణుడు నన్ను గుర్తుపట్టగలడా? అయినా కృష్ణుడు మంచివాడు, అలా ఎన్నడూ చేయడు అనుకుంటూ అతడు ద్వారకా నగరంలోకి ప్రవేశించాడు. మణులు మాణిక్యాలతో పొదగబడిన బంగారు మేడలు చూసి సంతోషపడ్డాడు. ఒక సుందర మందిరంలో మృదువైన హంసతూలిక పాన్పుపై రుక్మిణీదేవితో వినోదిస్తూ ఉన్న శ్రీహరిని చూశాడు. శ్రీకృష్ణుణ్ణి చూసి పులకించి దగ్గరికి వెళుతుండగా చిరిగిన పాత వస్త్రం ధరించిన ఆ పేద బ్రాహ్మణుణ్ణి చూసిన వెంటనే కృష్ణుడు సంతోషంతో ఎదురెళ్ళి అతన్ని కౌగలించుకొని తీసుకొని వచ్చి ఎంతో ఆదరంతో తన పాన్పుపై కూర్చోబెట్టాడు. ఎంతో ప్రేమతో బంగారు చెంబులోని నీళ్లతో అతని పాదాలు కడిగి ఆ నీళ్లు తన శిరస్సున జల్లుకున్నాడు. పన్నీటితో స్నానం చేయించి పరిమళ గంధం పూశాడు. శ్రమ తీరేలా విసనకర్రలతో విసిరి కర్పూర తాంబూలం ఇచ్చి ఒక ఆవును దానంగా ఇచ్చి అప్పుడు కుశల ప్రశ్నలు వేశాడు. రుక్మిణీదేవి వింజామరులు విసురుతూ ఉంది. కుచేలుడు ఆనంద బాష్పాలతో పలకరించిపోయాడు. అదంతా చూసి ఆ అంతఃపుర స్త్రీలు ఆశ్చర్యపోయారు. ఆహా, ఈ బ్రాహ్మణుడు పూర్వజన్మలో ఏ తపస్సు చేశాడో! మహాయోగులకు కూడా అందని జగన్నాథుడి తల్పం మీద కూర్చోగలిగాడు. ఏ మహామునులు ఇతనికి సాటి వస్తారు? వాసుదేవుడంతటి వాడు పరిచర్యలు చేశాడు. ఈ బ్రాహ్మణుడు ఎంత భాగ్యవంతుడో కదా అనుకున్నారు. అప్పుడు కృష్ణుడు కుచేలుడు చెయ్యి తన చేతిలోకి తీసుకొని వాళ్ళిద్దరు గురువు దగ్గర ఉన్నప్పుడు జరిగిన సంగతులెన్నో ముచ్చటించారు. కుచేలుని భార్య బిడ్డలు యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. మనం గురువుగారు దగ్గర ఉన్నప్పుడు ఒకనాడు గురుపత్ని కట్టెలు తెమ్మని మనల్ని అడవికి పంపింది. ఆ సమయంలో ఉన్నట్టుండి ఉరుములతో మెరుపులతో జడివాన కురిసింది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడింది. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ రాత్రంతా దారి తెలియక మనం ఎటో నడిచిపోతున్నాం. ఎంతసేపు అలా నడిచాము. సూర్యోదయం అయిపోయింది. వానలో తడిసి చలితో వణుకుతున్న మనల్ని చూసి గురువుగారు చలించిపోయారు. అయ్యో బిడ్డలారా, మా కోసం ఈ అరణ్యంలో నానా బాధలు పడ్డారు. శిష్యులుగా మీరు మా రుణం తీర్చుకున్నారు. ఇక మీదట మీకు ధనం
భార్యపుత్రులు కలిగి జయం ఆయువు కలిగి వర్ధిల్లుతారు అని ఆశీర్వదించి మనలను తన ఇంటికి తీసుకువెళ్ళారు. అదంతా నీకు జ్ఞాపకం ఉందా? మనం చదువుకునేటప్పుడు ఎంతో స్నేహంగా ఉంటూ చేసిన పనులన్నీ నీకు గుర్తున్నాయా అంటూ మాధవుడు మధురంగా మాట్లాడుతుంటే కుచేలుడు ఆనందభరితుడయ్యాడు. మహాత్మా గురుకులంలో మనం చేసిన పనులన్నీ అలా ఉండనివ్వు. ముల్లోకాలకు గురువైన నీకు వేరే గురువెవరైనారా? శ్రీహరి ఇదంతా నీ మాయ కదా అన్నాడు కుచేలుడు. కుచేలుడి మనస్సు కృష్ణుడికి అర్థమైంది. చిరునవ్వు నవ్వుతూ, నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు నాకేం తెచ్చావు? అది కొంచెమైనా సరే 10,000గా భావించి స్వీకరిస్తాను అన్నాడు. తాను తెచ్చిన అటుకులు కృష్ణుడికి ఇవ్వలేక కుచేలుడు మౌనంగా ఉండిపోయాడు. అంతా తన యోగ దృష్టి ద్వారా తెలుసుకున్న కృష్ణుడు ఇంద్రాదులకు కూడా లేని సంపదలు ఇతనికి ఇవ్వాలి అని తలచి అతని వస్త్రంలో ఉన్న ముడి చూసి ఇదేమిటి అని విప్పి చూసి ఆ అటుకులను పిడికెడు తీసుకొని, ఇవే నన్ను సకల లోకాలను కూడా తృప్తి పొందించగలవు అంటూ ఎంతో ఇష్టంగా ఆరగించాడు. ఇంకో గుప్పెడు తీసుకోబోతుంటే రుక్మిణి అతడి చెయ్యి పట్టుకొని, స్వామి, మీ స్నేహితుడు తెచ్చిన అటుకులు మొత్తం మీరే తింటారా? మాకు కొంచెం ఇవ్వండి అని తీసుకుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కుచేలునికి అతిథి మర్యాదలు చేశారు. దానికి ఎంతో సంతృప్తుడై వీడ్కోలు పలికి తన ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో కుచేలుడు కృష్ణ దర్శనం వల్ల కలిగిన ఆనందంతో పరవశించి తనలో ఇలా అనుకున్నాడు, నా పుణ్యం ఎంతో గొప్పదో కదా. కృష్ణుడంతటి వాడు నన్ను కౌగలించుకొని ఎన్ని సపర్యలు చేశాడు. సిరిని చేరదీసే చేతులతో నా పాదాలు ఒత్తాడు. నన్ను ఇలా ఘనంగా సత్కరించి నాకు ధనమేమీ ఇవ్వదలుచుకోలేదనుకుంటున్నాను. ఎందుకంటే దరిద్రుడు సంపద వల్ల కళ్ళు గానక తనను తలుచుకోడని అలా చేసి ఉంటాడు. లేకపోతే దయానిధి అయిన మహాత్ముడు నాకు సర్వ సంపదలు ఇవ్వడా అని అనుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడ చంద్రకాంత శిలలతో నిర్మించిన బంగారు మెడలు, చిలకలు, కోకిలలు మొదలైన పక్షుల కలకల ధ్వనులతో కూడిన ఉద్యానవనాలు, పద్మాలతో నిండిన కొలనులు, దాసదాసి జనులు కలిగి వెలుగుతున్న గొప్ప భవనాన్ని చూసి ఆశ్చర్యపడుతూ అపూర్వంగా లక్ష్మీ నివాసంగా ఉంది. ఇది ఏ పుణ్యాత్ముడి భవనమో అనుకున్నాడు. ఇంతలో కుచేలుని భార్య భర్త రాక చూసి మహావైభవంతో లక్ష్మీదేవిలాగా ఎదురు వచ్చింది. మనసులోనే అతని పాదాలకు మొక్కి ఆలింగనం చేసుకుంది. స్ఫటికాలతో నిర్మించిన గోడలు, హంసతూలిక పాన్పులు, బంగారు రాసులతో ఎత్తైన పీఠాలు, పల్లకీలు కలిగి ప్రకాశిస్తున్న ఆ భవనంలో అతడు తన భార్య బిడ్డలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ సంపద వల్ల నాకు గర్వం రాకూడదు అనుకున్నాడు. ఇన్నాళ్ళు దరిద్రం, దుఃఖం అనుభవించిన నాకు ఇటువంటి సంపద కలగడానికి కారణం శ్రీహరి అనుగ్రహమే కదా. నేను ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నా సంగతంతా తన మనసులోనే తెలుసుకొని కూడా ఏమీ చెప్పక నన్ను సాగనంపి ఇన్ని సంపదలకు నన్ను యజమాని చేశాడు. అటువంటి ఆ పరమాత్మునికి భక్తితో ఏ కొంచెం పదార్థం సమర్పించినా అది 1,000,000 అంతలుగా స్వీకరించి కరుణిస్తాడు అనడానికి నా సంపదే సాక్ష్యం కదా. మలిన దేహం, మాసిన బట్టలు గల నన్ను అసహ్యించుకోకుండా నేను తెచ్చిన అటుకులను తినడం నా అదృష్టం కదా. గోవిందుడు పాదభక్తి నాకు ప్రతి జన్మలోనూ కలుగుగాక అనుకొని శ్రీహరిపై భక్తి పెంచుకొని సంపదల మధ్య జీవిస్తున్న వాటిపై ఆసక్తి, రాగద్వేషాలు విడిచి సర్వకార్యాలలోనూ అనంతుడైన కృష్ణ ధ్యానంతో పరవశిస్తూ అన్ని బంధాలు తెంచుకొని కుచేలుడు చివరికి మోక్షం పొందాడు. హృదయం ఒప్పొంగే కథను విన్నాం కదా. అనూప్కి జేజేలు చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు మన ప్రత్యక్ష దైవాలు. వారి రుణం తీర్చుకోలేనిది. వారికి సేవ చేయడం మన భాగ్యం. కళ్ళు లేని తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి మోసుకెళ్లిన శ్రావణ కుమారుని కథను వినిపించడానికి మన ముందుకొస్తున్నది ప్రీతి. 9వ తరగతి. విందామా? పెద్దల పట్ల వినయ విధేయతలను, గౌరవ మర్యాదలను కలిగి ఉండడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. వీటికి సంబంధించిన కథలెన్నో మన పురాణాల్లో, కావ్యాల్లో పేర్కొనబడ్డాయి. అందులైన తల్లిదండ్రులను దైవంగా భావించి కావడిలో కూర్చోబెట్టుకొని పుణ్యక్షేత్రాలని తిప్పిన శ్రావణ కుమారుని కథను తెలుసుకుందాం. కళ్ళు లేని తన తల్లిదండ్రులపై శ్రావణ కుమారునికి అమితమైన ప్రేమ కలదు. వారు అసలు గుడ్డువారన సంగతే మర్చిపోయే విధంగా శ్రావణుడు వారికి సేవలు చేస్తూ కాపాడుకుంటూ ఆ వృద్ధ తల్లిదండ్రులకు తానే తల్లినై తండ్రినై చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. శ్రావణ కుమారునికి తల్లిదండ్రులు
తమకు కళ్ళు రావాలని, తమ బిడ్డలను తనివితీరా చూసుకోవాలని ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు. వారి బాధను శ్రావణుడు చూడలేకే దేవుని విగ్రహం ముందు నిలబడి, అయ్యో దేవుడా, నా తల్లిదండ్రులకు చూపు రావడానికి దారే లేదా? వారిని ఎందుకలా బాధ పెడుతున్నావు? వారి బాధను నేను చూడలేకే ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అశరీరవాణి శ్రావణుని ఉద్దేశించి ఈ విధంగా పలికింది, ఓ శ్రావణ కుమార, నీ తల్లిదండ్రులకు చూపు రావాలంటే వారిని సర్వ పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళు. పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన వారి పాపాలన్నీ తొలగిపోయి వారికి చూపు తిరిగి లభిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యింది. ఇది ఎలా సాధ్యమవుతుందని శ్రావణుడు బాధపడుతూ ఉంటే అతనికి ఒక ఆలోచన కలిగింది. వెదురుతో చేసిన కావడిని తల్లిదండ్రులను కూర్చోపెట్టి పుణ్యక్షేత్రాలు దర్శనం చేయించాలని సిద్ధమైనాడు. తన భుజాలపై కావడిని మోస్తూ తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలను చూపించసాగాడు. అప్పుడు శ్రావణుని తల్లిదండ్రులు తాము తమ కుమారునికి కష్టాన్ని కల్పిస్తున్నామని ఎంతగానో బాధపడ్డారు. అందుకు శ్రావణుడు, మీరు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు, మీ ఆశీర్వాదమే నాకు కొండంత బలం అని తల్లిదండ్రులను ఓదార్చాడు. తల్లిదండ్రులతో ప్రయాణమైన శ్రావణుని సుదీర్ఘ ప్రయాణం ఇలా మొదలయ్యింది. ముళ్ళబాటలలోనూ దట్టమైన అడవులలోనూ రాళ్ళు రప్పలతోనూ నడవడం వలన సున్నితమైన అతని పాదాలు రక్తసిక్తమై ఎంతో బాధను కల్పించాయి. శ్రావణుడు వాటిని లెక్క చేయక తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కొన్ని నెలలు గడిచాక పుణ్యక్షేత్రాన్ని దర్శించే కార్యక్రమం చివరకు చేరుకుంది. సరయు నది దగ్గర ఉన్న దండకారణ్యం చేరుకున్నాడు శ్రావణ కుమారుడు. సరయు నదిని దర్శించి నీటిని స్వస్తిస్తే వారి పుణ్యక్షేత్ర యాత్ర పూర్తి అవుతుందని, అందువలన శ్రావణ కుమారుని సరయు నది దగ్గరికి తీసుకుపోమన్నాడు తండ్రి. రాత్రి సమయం కావడంతో శ్రావణుని తల్లి వద్దని వారిచ్చింది. కాని శ్రావణుడు తండ్రి కోరికను కాదనక వారిని ఆ నది దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చోట వారిద్దరిని కూర్చోపెట్టి కుండలో నీరు తేవడానికి నదికి వెళ్ళాడు. అదే సమయంలో అయోధ్యను పరిపాలిస్తున్న దశరథ మహారాజు వేట కోసం పొదల చాటున పొంచియున్నాడు. ఈ విషయం తెలియక శ్రావణ కుమారుడు నదిలో నీటిని ముంచుతున్నాడు. ఆ శబ్దాన్ని దశరథుడు ఏదో ఒక జంతువు వచ్చి నీరు తాగుతుందని భ్రమించి బాణాన్ని విడిచాడు. అంతే, బాణం నేరుగా శ్రావణుని గుండెలో గుచ్చుకుంది. వెంటనే శ్రావణుడు బాధతో అరుస్తూ నేలపై ఒరిగాడు. ఆ శబ్దాన్ని విని దశరథుడు వాయువేగంతో అక్కడికి వచ్చి చూశాడు. తాను అయోధ్య దేశుడని శ్రావణుని దగ్గర చెప్పాడు. శ్రావణుడు తాను తల్లిదండ్రుల కంటి చూపు కోసమే పుణ్యక్షేత్రాలను తిరుగుతున్నానని, చివరకు సరయు నదికి వచ్చానని, వారి కోసమే నీరు తీసుకువెళ్తున్నానని చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఆ నీటిని ఇమ్మని చెప్పి ప్రాణం వదిలాడు. దశరథ మహారాజు ఆ నీటిని తీసుకెళ్లి శ్రావణుని తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. ఆ చేతి స్పర్శను తెలుసుకున్న శ్రావణుని తల్లిదండ్రులు వచ్చింది తమ కొడుకు కాదని తెలుసుకొని, ఎవరు నీవు అని దశరథుని ప్రశ్నించారు. అందుకు దశరథుడు తనను పరిచయం చేసుకొని జరిగినదంతా చెప్పాడు. దాంతో ఆ వృద్ధ దంపతులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు. దశరథుని శపించి తన ప్రాణాలు వదిలారు. ఈ విధంగా శ్రావణ కుమారుడు తమ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు తల్లిదండ్రులకు సేవలు చేసి తరించాడు. మంచి కథను మనకు వినిపించిన ప్రీతికి జేజేలు చెప్పండి. సంగీతం అంటే ఇష్టం లేని వారెవరు ఉండరు. పాడబోచున్నారు పింకీ, రాఘవి, కావ్య. విందామా? గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. జలజనయన విధినముచు హరణముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధినముచు హరణముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి.
జనన మరణ భయహారి మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. చక్కగా పాడిన వీరికి జేజేలు చెప్పండి.